2016లో ఉత్తమ అభినయంతో ఆకట్టుకున్న కథానాయకులు. ఈ సంవత్సరంలో కొన్ని భారీ చిత్రాలు ఊహించని విధంగా సంచలన విజయం సాధించాయి. మరికొన్ని భారీ సినిమాలు అంచనాలను ఏమాత్రం అందుకోలేక ఘోర పరాజయం సాధించాయి. వీటితో పాటు చిన్న సినిమాలు ఎవ్వరూ ఊహించని విధంగా పెద్ద విజయం సాధించి సంచలనం సృష్టించాయి. టోటల్ గా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందించింది. 2016కి గుడ్ బై చెప్తూ 2017లోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా 2016లో తన నటనతో ఆకట్టుకుని బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించుకున్న హీరోల గురించి క్లుప్తంగా మీకోసం. కింగ్ నాగార్జున. ఈ సంవత్సరంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించుకున్న హీరోల గురించి చెప్పాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది నవ సామ్రాట్ నాగార్జున గురించే. సోగ్గాడే చిన్నినాయన చిత్రంతో నాగార్జున ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో నాగార్జున ఓ వైపు పల్లెటూరులో ఉండే రైతుగా బంగారు రాజు పాత్రలో, మరోవైపు తన వృత్తే దైవంగా భావించే డాక్టర్ రామ్మోహన్ గా ఇలా రెండు విభిన్నమైన పాత్రలతో అద్భుతంగా నటించి మెప్పించారు. చాలా హ్యాపీగా ఉంది. సోగ్గాడే చిన్నినాయన తర్వాత నాగార్జున నటించిన ప్రయోగాత్మక చిత్రం ఊపిరి. ఈ సినిమాలో నాగార్జున వీల్ చైర్ కే పరిమితమైన క్యారెక్టర్ లో నటించడం నిజంగా ఓ సాహసమే. కింగ్ నాగార్జునను వీల్ చైర్ కే పరిమితమైన క్యారెక్టర్ లో చూడగలమా అని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. అయితే నాగ్ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ వీల్ చైర్ లో కదలకుండా కూర్చుని కళ్లతోనే అభినయించి శభాష్ అనిపించుకున్నారు. బెస్ట్ పర్ఫార్మర్ గా ప్రశంసలు అందుకున్నారు. టోటలీ నాగార్జున స్టీల్ ది షో. కూర్చుని కూడా అంత బాగా యాక్ట్ చేశాడంటే ఇట్స్ ఓన్లీ నాగార్జున. ఎన్టీఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం నాన్నకు ప్రేమతో. ఈ సినిమాలో ఎన్టీఆర్ ని సుకుమార్ చాలా కొత్తగా చూపించాడు. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్, గెటప్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఎన్టీఆర్ 25th మూవీ అయిన నాన్నకు ప్రేమతోలో కెరీర్ లో గుర్తుండే పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ సంవత్సరంలో ఎన్టీఆర్ అందించిన మరో సినిమా జనతా గ్యారేజ్. కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందించిన జనతా గ్యారేజ్ లో పర్యావరణాన్ని ప్రేమించే యువకుడుగా, అలాగే అన్యాయాన్ని ఎదుర్కొనే నాయకుడుగా ఎన్టీఆర్ అద్భుతంగా నటించి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మంచి మెసేజ్ ఉంది నా సినిమాలో. సో ఎన్టీఆర్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుసు. అటువంటి హీరోతో ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీని అనేది కార్తీ. తమిళ హీరో కార్తీ నటించిన తెలుగు చిత్రం ఊపిరి. ఇప్పటి వరకు తమిళ అనువాద చిత్రాల్లో ఆకట్టుకున్న కార్తీ ఫస్ట్ టైం తెలుగులో నటించిన స్ట్రైట్ ఫిల్మ్ ఊపిరి. ఈ సినిమాలో వీల్ చైర్ లో ఉన్న విక్రమాదిత్య పాత్రధారి నాగార్జునకు హెల్పర్ గా శ్రీను పాత్రలో కార్తీ నటించాడు అనడం కన్నా జస్ట్ బిహేవ్ చేశాడు అనడం కరెక్ట్ అనిపిస్తుంది. అంతలా ఆ క్యారెక్టర్ లో లీనమైపోయి నటించాడు. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాతో కార్తీ మరింత దగ్గరయ్యాడు. రెగ్యులర్ సినిమాలకు డిఫరెంట్ గా ఉన్న ఊపిరి ప్రేక్షకుల, అలాగే సినీ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. శ్రీకాంత్. శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ నటించిన చిత్రం టెర్రర్. ఈ సినిమాని హోప్ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న సతీష్ కాశెట్టి తెరకెక్కించారు. ఈ సినిమాలో శ్రీకాంత్ నిజాయితీ గల పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ విజయ్ క్యారెక్టర్ లో యాక్ట్ చేశారు. చాలా రోజుల తర్వాత మరోసారి శ్రీకాంత్ లోని నటుణ్ణి బయట పెట్టిన సినిమా ఇది. పాత్రకు తగ్గట్టు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ సైతం అద్భుతంగా పలికించి మెప్పించాడు. శ్రీకాంత్ కెరీర్ లో గుర్తుంచుకునే సినిమాల్లో టెర్రర్ ఒకటిగా నిలుస్తుంది. అల్లు అర్జున్. ఈ సంవత్సరంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అందించిన బ్లాక్ బస్టర్ సరైనోడు. ఈ సినిమాని బోయపాటి సీను తెరకెక్కించారు. అల్లు అర్జున్ డాన్స్ మాత్రం కాదు, యాక్షన్ కూడా అదరగొట్టేశాడు. ఈ మూవీలో బన్నీ టన్నుల కొద్దీ ఉంది అంటూ ఓ డైలాగ్ చెప్తాడు. ఈ డైలాగ్ కి బన్నీకి అన్వయిస్తే బన్నీలో డాన్స్ మాత్రమే కాదు, టాలెంట్ కూడా టన్నుల కొద్దీ ఉంది అనిపిస్తుంది. ఊర మాస్ క్యారెక్టర్ లో బన్నీ అదరగొట్టి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. తన ప్రతి సినిమాలో ఏదో కొత్తదనం చూపిస్తున్న బన్నీ సరైనోడులో మరోసారి అద్భుతంగా నటించి ఈ సంవత్సరంలో బెస్ట్ పర్ఫార్మర్స్ లో ఒకరిగా నిలిచాడు. అల్లు అర్జున్ చాలా బాగా చేశాడు, కొత్తగా ఉంది. యాక్షన్ చాలా బాగుంది. అండ్ అసలు అంత పెద్ద బిగ్ స్క్రీన్లో చూస్తుంటే అసలు కళ్ళు సరిపోతుంది అనమాట. ఇంకా అసలు చూడాలన్నది మళ్ళీ. నాని.
నేచురల్ స్టార్ నాని. ఈ సంవత్సరంలో కృష్ణగాడి వీరప్రేమ గాథ, జెంటిల్మెన్, మజ్ను చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ 3 విభిన్న కథా చిత్రాలతో ఆకట్టుకుని విజయం సాధించాడు. తన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ని ఎంచుకోవడంలో సక్సెస్ అవుతున్నాడు నాని. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం నాని ఎంచుకునే కథలు చూస్తుంటే జెలసీ ఫీలింగ్ కలుగుతుంది అన్నాడు. అంటే నాని ఎంచుకునే కథలు ఎలా ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ విభిన్న కథా చిత్రాల కథానాయకుడు నేచురల్ స్టార్ నాని వరుస విజయాలు సాధించి బెస్ట్ పర్ఫార్మర్ అనిపించుకున్నాడు. బాగుంది. బాగుందండి. చాలా నచ్చిందండి. విజయ్ దేవరకొండ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో తన నటనతో ఆకట్టుకుని పెళ్లి చూపులు సినిమాతో హీరోగా కమర్షియల్ సక్సెస్ సాధించి సంచలనం సృష్టించిన యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. చిన్న సినిమాగా రూపొందిన పెళ్లి చూపులు పెద్ద విజయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కథ కథనం చాలా కొత్తగా సహజంగా ఉండడంతో ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ కూడా పాత్రకు తగ్గట్టు చాలా సహజంగా నటించాడు. యూత్ కు బాగా కనెక్ట్ అయిన ఈ సినిమాతో విజయ్ దేవరకొండ యువతకు బాగా దగ్గరయ్యాడు. జాబ్ వచ్చింది నాకు కాలేదు. ఇప్పుడు దాకా లైఫ్లో డబుల్ రేట్ల మంది ఎప్పుడు కొనలేదు సార్ నేను. నువ్వు ఎందుకు నవ్వుతున్నావురా? లైఫ్ సెట్ యూట్యూబ్ కింగ్స్ అన్నావు కదా, ఇదేనారా? మోహన్ లాల్ ఈ సంవత్సరం మలయాళం అగ్ర హీరో మోహన్ లాల్ నటించిన తెలుగు సినిమా జనతా గ్యారేజ్. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మోహన్ లాల్ కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఇంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవడానికి మోహన్ లాల్ కూడా ఒక కారణమని చెప్పొచ్చు. ఆ తర్వాత మోహన్ లాల్ నటించిన మరో తెలుగు సినిమా మనమంతా. ఈ సినిమాలో ఓ మధ్య తరగతి కుటుంబం పెద్దగా సూపర్ మార్కెట్ మేనేజర్ గా మోహన్ లాల్ కనబరిచిన నటన ప్రతి ప్రేక్షకుడిని కదిలించింది. అలాగే మన్యం పులి సినిమాలు కూడా అద్భుతంగా నటించి ప్రేక్షకులనే కాకుండా సినీ ప్రముఖులను సైతం ఆకట్టుకున్నాడు. ఈ విధంగా ఈ మలయాళీ అగ్ర హీరో మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని ఈ సంవత్సరంలో బెస్ట్ పర్ఫార్మర్స్ లో ఒకరిగా నిలవడం విశేషం. నాగ చైతన్య యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన చిత్రం ప్రేమం. ఈ సినిమాలో నాగ చైతన్య 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ లో అద్భుతంగా నటించి శభాష్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా టీనేజ్ గెటప్ లో నాగ చైతన్య కనబరిచిన పర్ఫార్మెన్స్ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. రీమేక్ చేయడం అనేది ఏ హీరోకైనా ఛాలెంజే. ఈ ఛాలెంజ్ ని స్వీకరించి ప్రేమంతో సక్సెస్ సాధించాడు చైతు. అలా It was really good, but don't expect from anything from original. అలాగే ప్రేమం తర్వాత నాగ చైతన్య నుంచి వచ్చిన మరో సినిమా సాహసం శ్వాసగా సాగిపో. ఏం మాయ చేసావే తర్వాత గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో నటించిన చైతన్య సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో మరోసారి యూత్ ని ఆకట్టుకుని సక్సెస్ సాధించి బెస్ట్ పర్ఫార్మర్ అనిపించుకున్నాడు. రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ధృవ. ఈ సినిమా తమిళ్ సూపర్ డూపర్ హిట్ మూవీ తని ఒరువన్ రీమేక్ గా రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా చాలా బాగా నటించాడు. ఈ సినిమాకి స్టోరీ, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ప్రధాన ఆకర్షణ అనుకుంటే ఆ తర్వాత చెప్పుకోవాల్సింది చరణ్ గురించే. పాత్రకు తగ్గట్టుగా చరణ్ ఎంతో కష్టపడి బిల్డప్ చేసిన ఫిజిక్, లుక్స్, పర్ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. హీరో కాబట్టి ఇలా చేయాలి అని కాకుండా ఆ క్యారెక్టర్ కి తగ్గట్టు పాత్రను మలిచిన విధానం చాలా బాగుంది. చరణ్ నుంచి వచ్చిన డిఫరెంట్ మూవీగా ధృవ సక్సెస్ అయింది. చరణ్ ని బెస్ట్ పర్ఫార్మర్ గా నిలిచేలా చేసింది. Hi, this is Nani and I subscribe to India Glitz Telugu channel IG Telugu, and for my updates and about my latest movies and everything, for all the news and gossips, please follow IG Telugu.